బీఆర్ఎస్ సర్కార్ను లెక్క ఫోన్ ట్యాపింగ్ చేయం, ప్రజాపాలన అందిస్తాం, ఎన్నికల కోడ్ వల్ల ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ చేయలే సీఎం రేవంత్. స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, నా ప్రమేయం అవసరం లేదు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తునకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? పోరాటాలు త్యాగాలు స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం గీతం, వాటిని రూపొందించే బాధ్యత కవి కళాకారులకే వదిలేశా. ఢిల్లీలో మీడియా ముఖ్యమంత్రి మరి చిట్ చాట్. ఇక ఇది రాసినప్పుడు మరి ఇంకొక లైన్ ఎందుకు రాయలే? అందశ్రీదే పూర్తి బాధ్యత, కీరవానికి మేమేం అప్పచెప్పలేదు అని చెప్పి అదెందుకు రాయలే? మరి అది చెప్తే మళ్ళీ బదనాం అవుతాడు కదా, అది చెప్తే బదనాం అవుతాడు కాబట్టి ఇక అది కూడా చెప్పాలి. ఇక కేసీఆర్ లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి, మేమైతే చెయ్యం, ఫోన్ ట్యాపింగ్లు చేయం, బీఆర్ఎస్ పార్టీ లెక్క మేము చేయం, మేమంతా శుద్ధ పూసలం, మేము బరాబరుగా మంచి చేస్తాం, మా ప్రభుత్వం నెంబర్ 1, లాఠీ దెబ్బలు కొడతా ఉన్న రైతుల్ని, అయినా ఏం కాదు కొట్టనిస్తాం, 6 గ్యారెంటీలు ఇప్పుడే అమలు చేయం, ఇవన్నీ చెప్తున్నాడు. ఇక ఎందుకు మరి దర్యాప్తుకి డిమాండ్ చేయట్లేదు వాళ్ళని చెప్తున్నారు. ఇక నాకేం సంబంధం లేదు, నేను పోలీసు వాళ్ళకే పూర్తి బాధ్యత ఇచ్చేసిన, మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉందని చెప్తారు, వెనక నడిపించేదంతా నడిపిస్తారు. ఇక అదంతా తెలిసిన ముచ్చటే. రాష్ట్ర అవతరణ వేడుకలకు రండి, కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఢిల్లీలో ఆమె నివాసంలో కలిసి ఇన్విటేషన్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, లోక్సభ ఎన్నికలు తదితర అంశాలపై చర్చ. రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా సోనియాని ఆహ్వానించామని చెప్పి ఇక ఆడదాకా ముచ్చట చెప్తున్నాడు సారు. సోనియా గాంధీ గారిని రవాలా మీరు వేడుకలకు అని చెప్పి ఇక అదొకటి చెప్తున్నాడు.